వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్లో అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం. ఖండించిన ఇండియా కూటమి కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పరిణామం. మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు. రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన. ఎడ్లబండి ప్రదర్శనతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు, రైతుల వేషధారణలో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పార్లమెంట్లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి నిజామాబాద్లో దళిత సంఘాల ఆందోళన. శాసనసభలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన. శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీధర్ బాబు మధ్య ఆసక్తికర చర్చ. 317 జీవోపై శాసన మండలిలో తలో మాట. బలగం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత. అనారోగ్యంతో వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. గిరిజనులకు అటవీ భూముల హక్కులు కల్పించాలి. వ్యవసాయ భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలి. శాసనసభలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గలం. కొనసాగుతున్న దేశీయ మార్కెట్ల పతనం. సెన్సెక్స్ 890, నిఫ్టీ 235 పాయింట్ల నష్టం. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా నిర్వహించాలి. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. గిరిజనులకు అటవీ భూముల హక్కుల కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ అసెంబ్లీలో తన గలం వినిపించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చాలా మండలాల ప్రజలు అటవీ భూములకు సంబంధించి వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీసీ రైతులు గత 30 ఏళ్లుగా అటవీ భూములను ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. సదరు రైతులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారికి గతంలో ROF పట్టాలు జారీ చేయలేదని, ఇన్నేళ్లుగా ఏమీ అనని అటవీ శాఖ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుంచి వారిని అక్కడ వ్యవసాయం చేయకుండా భూములను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. అలాగే రాజంపేట మండలం ఎల్లపూర్ తాండా, హద్దుగుండు తాండాలకు చెందిన చాలా మంది రైతులకు ROFR పట్టాలు వచ్చినప్పటికీ కొంతమంది గిరిజన రైతులకు సాంకేతిక కారణాలతో ROFR పట్టాలు జారీ చేయలేదని, దీంతో రైతులను అటవీ శాఖ అధికారులు వ్యవసాయం చేయనివ్వడం లేదని తెలిపారు. రెండో ఇష్యూ సార్, రాజంపేట మండలం అక్కడే ROFR కింద కొంత గిరిజన రైతులను కూడా అటవీ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ నాయుడుపేట మండలంలో సార్ లింగంపల్లి, తాండూరు గ్రామాల్లో ఒక 600 ఏకర్స్ సార్, ఇంతకుముందు పోయిన ప్రభుత్వం సార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో LRUP ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్, ఈ దాని ముందు కంటే పాస్బుక్లు ఉన్నాయి సార్. దాని తర్వాత LRUP ప్రోగ్రామ్ తర్వాత కొత్త పాస్బుక్లు రావాలి సార్, కానీ పాస్బుక్లు ఇవ్వట్లేదు. రైతులందరికీ వెంటనే రుణమాఫీ అందజేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ వద్ద వినూత్న నిరసన చేశారు. రుణమాఫీ వర్తించని రైతులకు వెంటనే వర్తింపజేయాలని, రైతు భరోసా, రైతు బీమా అమలు చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు ఎద్దుల బండిపై అసెంబ్లీకి వచ్చారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఎద్దుల బండిపై అసెంబ్లీకి చేరుకుని నిరసన తెలిపారు. 317 జీవోపై శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీధర్ బాబు మధ్య ఆసక్తికర చర్చ సాగింది. 317 జీవో సమస్యలపై ఎమ్మెల్సీలు కోదండరం, తీన్మార్ మల్లన్న, కవిత, జీవన్ రెడ్డి, ఏవిఎన్ రెడ్డి వాణీలు వివరించారు. కవిత మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల మేరకు 317 జీవో తీసుకురావడం జరిగిందని, అందులో సమస్యలుంటే అధికారంలోకి వచ్చిన మీరు పరిష్కరించకుండా ఇంకా మాపై నిందలెందుకని ప్రశ్నించారు. 317 జీవోను ఆనాడు విమర్శించిన కోదండరం ఇప్పుడు 2-3 జిల్లాలకు ఎఫెక్టు అయిందన్నారని, ఆనాడు తెలంగాణ అంతా బాధపడుతుందని మాట్లాడారని గుర్తు చేశారు. కొంతమందికి జీవోలతో ఇబ్బంది ఏర్పడితే వాటిని ప్రభుత్వమే పరిష్కరించాలన్నారు. కోదండరం స్పందిస్తూ ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు అన్ని జిల్లాల్లోనూ దీంతో సమస్యలు ఏర్పడ్డాయన్నారు.
కేంద్ర హోంశాఖ నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మార్పులతోనే 317 జీవో వివాదాలకు శాశ్వత పరిష్కారమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 జోన్లు 2 మల్టీ జోన్లతో అశాస్త్రీయంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చారని విమర్శించారు. దీంతో ఉద్యోగుల స్థానికత, సీనియారిటీలపై వివాదాలు రేగాయని, 4 జిల్లాలకు కొత్త ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. 317 జీవో రద్దు చేద్దామన్నా మళ్లీ కొత్త సమస్యలు వస్తాయన్న ఆందోళన ఉందన్నారు. 317 జీవోను ఉద్యోగులు మరణ శాసనంగా భావించారన్నారు. రాష్ట్ర ఉద్యోగుల ఫౌజు సమస్యలతో పాటు సెంట్రల్ ఎంప్లాయీస్ ఫౌజు కేసులపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సబ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. దరఖాస్తులు వడపోత తర్వాత ప్రస్తుతం 32,000కు పైగా దరఖాస్తులున్నాయన్నారు. 12 మార్లు ఇప్పటికే సబ్ కమిటీ సమావేశమైందని, స్థానికత వివాదంగా మారిందని, అడ్వకేట్ జనరల్తో 5 సార్లు భేటీ అయ్యామని, శాస్త్రీయంగా సమస్య పరిష్కారం జరిగేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉద్యోగుల సర్వీస్, పదోన్నతుల పరిరక్షణకు గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 2018లో తీసుకొచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు అమలులో ఉండేంత వరకు సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు కొన్ని వెసులుబాట్లతో 317 జీవోకు సంబంధించి వివిధ శాఖల పరిధిలోని కొన్ని వందల దరఖాస్తులు పరిష్కరించామని వెల్లడించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ 317 జీవోతో కొన్ని లాభాలు కూడా ఉన్నాయని వివరిస్తూ అటువంటి వాటిని కొనసాగేలా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా హామీని గుర్తు చేసేందుకే ఈ రోజు ఆకుపచ్చ కండువాలతో శాసన మండలికి వచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆకుపచ్చ కండువాలతో శాసనసభ మండలికి రావడం పట్ల ఆమె స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి 2024 ఏప్రిల్ 20వ తేదీన ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా, 21వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా, 22వ తేదీ బాసర సరస్వతి అమ్మవారి మీద, 23న జోగులాంబ అమ్మవారి పైన, 24వ తేదీన రామప్ప దేవాలయం శివయ్య సాక్షిగా, మే 9న ఆర్మూర్ సిద్ధులగుట్ట దేవుడు సాక్షిగా రైతులకు రైతు బంధు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆ హామీని నెరవేర్చనందుకు ఈ రోజు ఆకుపచ్చ కండువాలతో మండలికి వచ్చామని, హామీని నెరవేర్చనందుకు మీ ద్వారా మా నిరసన తెలియజేస్తున్నామని కవిత తెలిపారు. ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన దానికి అలౌ చేసినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. నేను స్పష్టంగా నిన్న చెప్పాను అధ్యక్ష, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను, అండ్ ఐ విల్ ఆల్సో స్టాండ్ బై మై వర్డ్. నిన్న మీడియా ముందు చెప్పిన వారికి సభలో నేను చెప్పిన ఏమడిగానంటే, మీరు డిపిఆర్ లేదు అని చెప్తా వచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా వారు ఏమంటున్నారు, నేను వారి వర్డ్స్ కూడా రాసుకున్నాను, ప్రపంచ బ్యాంక్ ముందు డిపిఆర్ పెట్టలేదు, డిపిఆర్ హెస్ నాట్ బీన్ సబ్మిటెడ్ అంటున్నారు. నేను వారిని అడిగింది ఏంటంటే, ముందు మనకు సభలో చెప్పింది అసలు డిపిఆర్ లేదు. పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం ఎంపీలు కూడా నిరసన చేపట్టారు. ఇరు వర్గాల ఆందోళనలతో పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో భాజపాకు చెందిన 2 ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోయడం వల్లే వీరు గాయపడ్డారని భాజపా ఆరోపిస్తుంది. పార్లమెంట్లోని మకర ద్వారం ద్వారా ఉన్న గోడ ఎక్కి ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ప్లకార్డులు చూపిస్తూ ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడకు ఎన్డీఏ కూటమి ఎంపీలు వచ్చారు. వీరిని లోపలికి వెళ్లకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారని భాజపా ఆరోపించింది. ఈ క్రమంలోనే కొంత గందరగోళం చోటు చేసుకుని భాజపా ఎంపీలు ముఖేష్ రాజ్పుత్, ప్రతాప్ చంద్ర సారంగి కింద పడి గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎంపీ ముఖేష్ రాజ్పుత్ కు ఐసీయూలో చికిత్స అందించారు. మరో ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయమైంది. వీరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. 2 ఎంపీల తలలకు దెబ్బలు తగిలాయన్నారు. సారంగి తలకు లోతైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని, తలకు కుట్లు వేశామన్నారు. ముఖేష్ రాజ్పుత్ స్పృహ కోల్పోయిన స్థితిలో వచ్చారని, వైద్యం అందించాక ఆయన కోలుకొని స్పృహలోకి వచ్చారని వైద్యులు వెల్లడించారు. వీరిని పలువురు కేంద్ర మంత్రులు, తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ప్రధాని మోదీ ఫోన్లో పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో ఎంపీ ప్రతాప్ సారంగి మీడియాతో మాట్లాడుతూ, నేను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారు. ఆయన వచ్చి నాపై పడ్డంతో నేను కింద పడ్డానని ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భాజపా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. కేటీఆర్ను A1గా, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించిన ఫైల్ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏసీబీకి అందించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పురపాలక, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదని చెప్పారు. 3 బిల్లులకు బీఆర్ఎస్ తరపున సవరణలు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. తమ సవరణలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. అవసరమైతే సభలో డివిజన్కు కూడా పట్టుబడతామని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నవంబర్లోగా కులగణన పూర్తి చేస్తామని అధికార పార్టీ చెప్పిందన్నారు. కులగణనపై తేల్చకుండా చట్ట సవరణకు అసెంబ్లీలో ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50% పైగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నారని విమర్శించారు. 42% రిజర్వేషన్లు ప్రస్తావించకపోవడం బీసీలను మోసం చేయడమేనని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆకుపచ్చ కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. రైతుల సమస్యలపై మండలి, శాసనసభలో చర్చించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సహాయం అందక, రుణమాఫీ కాక, అన్ని పంటలకు బోనస్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ యాసంగికి వానాకాలంతో కలిపి ఎకరాకు 15,000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలన్నారు. 2 లక్షల వరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని, అన్ని పంటలకు వెంటనే బోనస్ చెల్లించాలని కోరారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు ఆకుపచ్చ కండువాలతో సమావేశాలకు హాజరయ్యారు. కాగా బీఆర్ఎస్ నేతలు రోజుకో సమస్యతో శాసనసభకు వస్తున్నారని, బుధవారం ఆటో డ్రైవర్ల వస్త్రధారణతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటి రోజు ఆదాని, రాహుల్ గాంధీ టీ-షర్ట్స్ తో అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల రైతులకు మద్దతుగా మంగళవారం బేడీలు ధరించి వచ్చిన విషయం తెలిసిందే. మేడ్చల్ మెట్రో రైలు ఏర్పాటు చేయాలని కోరుతూ సాధన సమితి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. హైదరాబాద్లోని కోంపల్లి, మేడ్చల్ ప్రాంతాల మెట్రో సాధన సమితి సభ్యులంతా కలిసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని కలిసి అనేకసార్లు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మేడ్చల్, షామీర్పేట్ వరకు మెట్రో నిర్మాణమే లక్ష్యంగా నార్త్ సిటీకి మెట్రో సాధన ప్రాముఖ్యతను వివరిస్తూ 2వ దశ మెట్రో లైన్లో మేడ్చల్, కోంపల్లి, బోయిన్పల్లి, అల్వాల్, బొల్లారం, తుముకుంట ప్రాంతాలను పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి మెట్రో సాధన సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అహంకారి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నోడా చైర్మన్ కేశవేను డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా దేశ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అహంకారి దేశ హోంమంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని నోడా చైర్మన్ కేశవేను డిమాండ్ చేశారు. దేశానికి పట్టుకున్న 2 అహంకారులు, ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ అయితే మరొకరు హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలోని పౌరులందరూ సమాన హక్కులతో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానాన్ని రచిస్తే అది తెలియని కేంద్ర హోంమంత్రి అంబేద్కర్ పట్ల అనుచితంగా కించపరిచే విధంగా మాట్లాడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లన్నారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం నగరంలోని పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు కాంగ్రెస్ నేతలు, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ గౌడ్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మరలా పునరావృతమైతే బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, మాజీ కార్పొరేటర్ రాజేష్, జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షుడు వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి లోక్సభలో ఏదైతే ఒక అహంకారి, దేశంలో 2 అహంకారులు, అందులో ఒకరైన అమిత్ షా మన హోంమంత్రిగా ఉన్నారు. చాలా సిగ్గుచేటు ఇటువంటి వ్యక్తి మన భారతదేశానికి హోంమంత్రిగా ఉండడం. ఎందుకంటే మన భారతదేశానికి సంవిధానం రచించి ఒక లా బుక్ చేసి ఇన్నేళ్ళ పాటు మనం ప్రజలంతా ఆయన రాసిన ఏదైతే సిరికొండ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ ఘనంగా జరిగింది. సిరికొండ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వ్యవసాయ మహాజన సభ సొసైటీ చైర్మన్ చెల్లం గంగాధర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ సిబ్బంది చేసిన అవినీతిపై ఆడిటర్లు ఇచ్చిన నివేదికను రైతులకు చదివి వినిపించారు. సుమారు 75 లక్షల రికవరీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత 4 సంవత్సరాల నుండి 75 లక్షల రైతుల సొమ్మును సొసైటీ సిబ్బంది వాడుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన వారిని శాఖపరమైన చర్యలు తీసుకుని నగదును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతి ఆడిట్ అధికారుల భాగస్వామ్యం ఉందని రైతులు ఆరోపించారు. ఆడిట్ అధికారులపై అవినీతికి పాల్పడిన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఇక రైతులు అంత దిగజారిపోతే నేనేమన్నా లీటర్ ధర ఇచ్చేదానికి అదేం నేను ఇది కాదు. రేపు ఒక ఎస్ఐ వస్తాడు, చేంజ్ చేస్తాడు, ఒక చైర్మన్ ఒక ప్రజాప్రతినిధి అంటే చేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఇది చేపించుండు అన్ని డ్యామేజ్ చేసేద్దాం పబ్లిక్ లో అని ఇది ఒక కుట్ర పనులు. నిన్నటి నుంచి వీళ్ళు ఫోన్ చేసి టార్చర్ చేసు, ఏదైనా జరిగినప్పుడు ఫోన్ చేస్తే నిమిషంలో ఉరికేస్తాడు. అంత మాత్రం అవసరమైతే 1%
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో వడ్యాడ్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ గురువారం పరిశీలించారు. సర్వేయర్లు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న తీరును పరిశీలించారు. మొబైల్ యాప్లో నమోదు చేసిన వివరాలు దరఖాస్తుదారుల వాస్తవ వివరాలతో సరిపోయాయా లేదా అన్నది గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, దరఖాస్తుదారుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి సమాచారాన్ని సేకరించి మొబైల్ యాప్లో పొందుపరచాలని తెలిపారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫోటోతో పాటు వారి ఫోటోను, స్వంత ఇల్లు అయితే నిర్ధారిత డాక్యుమెంట్లు కానీ ఇంటి పన్ను చెల్లించిన రసీదులను యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తుదారు చూపిన నివేశన స్థలం, దాని డాక్యుమెంట్లను యాప్లో పొందుపరచాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఈ నెలాఖరులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. డైట్ ఛార్జీలను 40% వరకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే అమలులోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి అందుబాటులో ఉంచిన ఔషధాలు, వాటి కాలపరిమితిని తనిఖీ చేశారు. ఇదివరకు ఆరోగ్య పరీక్షలు జరిపిన విద్యార్థులకు కూడా మళ్లీ క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ నిర్వహించాలన్నారు. అనంతరం 10వ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులను పలకరించారు. పలు ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాన్ని అంచనా వేశారు. చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మార్గనిర్దేశం చేశారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందిస్తూ మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా అంకిత భావంతో కృషి చేయాలని పాఠశాల నిర్వాహకులకు కలెక్టర్ ఉద్బోధించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపీడీఓ తిరుమల, తహసీల్దార్ సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. గురువారం ఉదయం సెన్సెక్స్ 1153, నిఫ్టీ 321 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో సెన్సెక్స్ 890, నిఫ్టీ 235 పాయింట్ల నష్టంతో కదలాడుతున్నాయి. నిఫ్టీ 50లో బీపీసీఎల్, డాక్టర్ రెడ్డిస్, సిప్లా, సన్ఫార్మా, హీరో మోటార్, ఐచార్ మోటార్, పవర్ గ్రిడ్, టాటా కన్స్యూమర్ లాభాలతో కొనసాగుతూ ఉండగా ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, విప్రో, నెస్లే, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎల్టీ, M&M, టైటాన్ భారీగా నష్టపోయాయి. డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవం తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించింది. ప్రతి ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరపాలని భారత్ సహా పలు దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈసారి డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్వహించడం అభినందనీయమని కరీంనగర్కు చెందిన యోగా డాక్టర్ దీప్తి తెలిపారు. యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. కరీంనగర్లో గత కొంతకాలంగా యోగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. గృహిణులతో పాటు నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులు హాజరై తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని చెప్పారు. ఈసారి డిసెంబర్ 21న ప్రత్యేకత ఉందని, భారత సాంప్రదాయం ప్రకారం శీతలకాలం అయనం అంటే ఉత్తరాయణంలోకి అడుగుపెట్టే రోజని, ఇది చాలా పవిత్రమైన రోజని తెలిపారు. సరిగ్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే జూన్ 21వ తేదీకి 6 నెలల తర్వాత వస్తుందన్నారు. ప్రతిరోజు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుందని, మానసిక, శారీరక సంబంధిత కార్యకలాపాలను మెరుగుపరుస్తుందన్నారు. ఈ యోగా క్లాసులకు ఏసీపీ మాధవి హాజరయ్యారు. నేను డైటీషియన్ దీప్తిని. సో ఇక్కడ మనము యోగా అనేది చెప్పడం జరుగుతుంది. యోగా, ఫిట్నెస్ అండ్ గర్భ సంస్కార క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే డిసెంబర్ 21ని మనకి ఆధ్యాత్మికంగా అంటే ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగింది. మనకి యోగా దినోత్సవం అంటే మనకి సూర్యుడు అనేది భూమికి 6 నెలల దగ్గర, 6 నెలల దూరంగా ఉంటాడు. సో అలాంటి కాలాన్ని కూడా నోట్ చేసుకొని మన యొక్క శాస్త్రాలను ఆధారంగా చేసుకొని ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి మనకి డిసెంబర్ 21కి చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను మాధవి, వర్కింగ్ యాజ్ ఏసీపీ గారి కరీంనగర్ కమిషనరేట్లో చేస్తున్నాను, ఫంక్షనల్ వర్టికల్స్లో. పోలీస్ ఆఫీసర్కి విధిగా
మా అందరికీ కూడా ఫిట్నెస్ అనేది అవసరం. అఫ్ కోర్స్ నేను రెగ్యులర్గా ఫిట్నెస్ చేస్తూ ఉంటాను. సో అందరికీ కూడా మనలాంటి ముఖ్యంగా ఉమెన్ చూసుకున్నట్టయితే అఫ్ కోర్స్ నేను ఉద్యోగపరంగా ఫిట్నెస్ కోసం వచ్చిన. కామన్గా ప్రతి ఆడపిల్లలకి ఈ రోజుల్లో 30-35 దాటిన తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, మెనోపాజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మనము అన్ని రకాలుగా మానసికంగా యోగా పరంగా తీసుకున్నట్టయితే నేను చాలా యోగా సెంటర్స్కి వెళ్ళాను, కానీ ఈ యోగా సెంటర్కి వచ్చినప్పటికీ డిఫరెంట్ ప్రాణాయామాస్ చూశాను. నేను ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రాణాయామాస్కి దీప్తి గారు చెప్పే ప్రాణాయామాస్కి చాలా క్వైట్ డిఫరెంట్ ఉంది. ఐ ఫీల్ సో హ్యాపీ. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను వినియోగదారులు వినియోగించుకోవాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి రవీందర్ గుప్తా పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 20వ తేదీన శుక్రవారం రోజున ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వర్ని రోడ్లో గల విద్యుత్ ఎస్సీ కార్యాలయంతో పాటు D2, D3, D5, D9 సెక్షన్లలో నిజామాబాద్ డివిజన్లో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఏదైనా సమస్య ఉంటే కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ రవీందర్ గుప్తా పేర్కొన్నారు. బాన్స్వాడ మండలం బోర్లాం గ్రామంలో అంబేద్కర్ పై హేళనగా మాట్లాడిన అమిత్ షా శవయాత్రను నిర్వహించారు. బాన్స్వాడ మండలంలో బోర్లాం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సాయిలు మరియు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిండు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పై హేళనగా మాట్లాడి కించపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బోర్లాం గ్రామంలోని వీధుల గుండా అమిత్ షా శవయాత్ర తీసి బోర్లాం గ్రామ అంబేద్కర్ చౌరస్తా నుండి గ్రామ గాంధీ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ చౌక్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతదేశ ప్రజలందరికీ సమాన హక్కులు, సర్వమానవాళికి సమానంగా చూసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో హేళనగా మాట్లాడడం నిండు పార్లమెంట్ చట్టసభకే అవమానంగా భావిస్తూ భారత ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని అమిత్ షాను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, గ్రామ అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి మన్నె అనిల్ కుమార్, సంఘ సభ్యులు రాజ్ కుమార్, దళిత సంఘాల నాయకులు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాకు సరైన బుద్ధి రావాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని అంబేద్కర్ సంఘం మరియు దళిత సోదరులందరి తరఫున దిష్టిబొమ్మల దహనం చేయడం జరుగుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, పార్లమెంట్లో ఇతర సభ్యులు అంబేద్కర్ అని నినాదాలు చేస్తే అతను ఏమన్నాడంటే, అంబేద్కర్ కాదు, దేవుని తలుచుకుంటే 7 జన్మల పుణ్యం వస్తుందని అంటున్నాడు. మరి అందరు దేవునే తలుస్తున్నారు, మరి ఎవరికి పుణ్యం వస్తుందని. పర్యావరణ పరిరక్షణలో మా జిల్లా ఎప్పుడూ ముందుంటుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిత్ సాంగ్వాన్ అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మరియు తెలంగాణ విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కూల్ ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాంలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో లీడ్ ఎర్త్ లీడర్స్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అతిథి కామారెడ్డి కలెక్టర్ ఆశిత్ సాంగవాన్ మాట్లాడుతూ సిజిఆర్ సంస్థ విద్యార్థులను భాగస్వాములను చేసి చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలను అభినందించారు. విద్యార్థులందరూ వారి వారి పాఠశాలల్లో, పల్లెల్లో కలిసికట్టుగా పర్యావరణ సంరక్షణలో పాల్గొని జిల్లాను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిజిఆర్ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభించిన యంగ్ ఎర్త్ లీడర్స్ కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతం కావడానికి ముఖ్య కారణం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అని కొనియాడారు. విద్యార్థులతో మాకు ఈ సమన్వయం ఇలాగే ఉంటే త్వరలోనే రాష్ట్రాన్ని పచ్చగా మార్చగలమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా సైన్స్ అధికారి సిద్దిరామ్ రెడ్డి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి, సిజిఆర్ రాష్ట్ర కార్యదర్శి యానాల వెంకటరెడ్డి, సిజిఆర్ సభ్యులు అన్నమయ్య, అనుదీప్, జ్ఞానేశ్వర్, నగేష్, నల్సార్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల టీచర్లు తదితరులు ఉన్నారు. బలగం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగులయ్య వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన బలగం సినిమా క్లైమాక్స్లో మొగులయ్య భావోద్వేగభరితమైన పాట పాడి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. కొన్ని రోజులుగా మొగిలయ్య కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మొగిలయ్య చికిత్స కోసం ప్రముఖ నటుడు చిరంజీవి, బలగం దర్శకుడు వేణు ఆర్థిక సహాయం చేశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వరంగల్లోని సంరక్ష ఆసుపత్రికి ఆయన తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు. ఇటీవల మొగిలయ్య కుటుంబానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. పొన్నం సత్తయ్య అవార్డు అందుకున్న మొగిలయ్య దంపతులకు ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. మొగిలయ్య మరణంతో ఆయన స్వగ్రామం దుగ్గొండిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బలగం దర్శక నిర్మాతలు వేణు, దిల్ రాజు సంతాపం వ్యక్తం చేశారు.
పార్లమెంట్లో అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీలు ఈరోజు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని అసెంబ్లీలో రాష్ట్ర రాజధానుల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్పై అమిత్ షా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదో తెలపాలన్నారు. టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని, ఢిల్లీలో అదానీతో పోరాటం అంటూ మీరంటే తెలంగాణలో ప్రభుత్వం దోస్తీ చేస్తోందన్న కేటీఆర్ తన లేఖలో రాసుకొచ్చారు. కాగా రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ అటాక్ ప్రారంభించారు. అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని, మేమిచ్చిన 100 కోట్లను రీఫండ్ చేశాం, చట్టబద్ధంగా చేసే ఏ ఒక్క పనికి ఆటంకం ఉండదని రాహుల్ గాంధీ కూడా చెప్పాడు. అదానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం బీఆర్ఎస్ కు లేదని, రాజ్యసభలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ ను డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ఆశాల భారీ ప్రదర్శనను జయప్రదం చేద్దామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలపైన జరుగుతున్న రాష్ట్ర బస్సు జాత డిసెంబర్ 19న నిజామాబాద్ జిల్లాకు రానున్నదని, జిల్లా పరిషత్ నుండి భారీ ప్రదర్శన ర్యాలీ నిర్మలా హృదయ స్కూల్ మీదుగా సిఐటియు కార్యాలయానికి చేరుకుంటుందని, అనంతరం బహిరంగ సభ ఉంటుందని, ఆశా వర్కర్లందరూ జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం నూర్జహాన్ మాట్లాడుతూ పారితోషకం లేని పనులు, ఆశాల శ్రమను గుర్తించని రాష్ట్ర ప్రభుత్వం, ఆశాల మొత్తం శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. పారితోషకం అనే అనేక పనులను ఆశాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సుకన్య, సారా, రేవతి, హసీనా, స్వప్న, సరిత తదితరులు పాల్గొన్నారు. వర్కర్ల రాష్ట్ర బస్సు జాత ఇప్పుడే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ బస్సు జాత ప్రధానంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షను, పనిభారం తగ్గించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ జాథా నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ పట్ల అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, వెంటనే అమిత్ షా భారత జాతికి క్షమాపణ చెప్పాలని, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడం కొరకు అందరికీ రాజ్యాంగ ఫలాలు దక్కాలని ఉద్దేశంతో అన్ని వర్గాల క్షేమాన్ని కోరిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే రాజ్యాంగానికే తూట్లు పొడిచి దంతాన్ని అమలు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీ అంబేద్కర్ను విమర్శించడం అంటే భారత జాతిని విమర్శించడం, కించపరచడమే అవుతుందన్నారు. ప్రజల మధ్య మత విద్వేషాలను పెంచడం కొరకు అంబేద్కర్ను స్మరించడం కన్నా దేవుణ్ణి మొక్కితే సరిపోతుందనే పద్ధతుల్లో వ్యాఖ్యానించడం అంటే భారత రాజ్యాంగాన్ని, లౌకిక విధానాలను, ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ను ఏ దృష్టితో చూస్తున్నారో అర్థమవుతుందని, ప్రజల్లో మత విద్వేషాలను రగిల్చి వాటి ద్వారా తమ రాజకీయ లబ్ధి పొందాలని ఏకైక లక్ష్యం తప్ప రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వారికి విశ్వాసం కూటమి కారణమన్నారు. అమిత్ షా వైఖరిని సమర్థిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం పూర్తిగా వ్యతిరేక వైఖరిని తెలియజేస్తుందని ఆయన అన్నారు. ఈ విధానాలను విడనాడి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, అప్పుడే ప్రజాస్వామ్యం మరింత పరిణవిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రాములు, రాజు, అంకిత తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించే పద్ధతుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడటం జాతిని ఈరోజు కించపరిచినట్టే అవుతుంది. ప్రధానంగా ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పౌరులందరికీ సమానమైనటువంటి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం దక్కాలనేటువంటి ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు అందిస్తే, అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించే పద్ధతుల్లో అమిత్ షా మాట్లాడటం అంటే, దాన్ని పైగా ఈ దేశ ప్రధాని
ఉపాధి కూలీలతో పాటు అన్ని రకాల వ్యవసాయ కూలీలకందరికీ ఆసరా భృతి అందించాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 12,000 ఆసరా భృతిని 6,000 చొప్పున 2 విడతలుగా కూలీలకు ఈ నెల 28 నుండి ఇవ్వనున్నట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని, కానీ కండిషన్ గా 100 రోజుల పనిచేసిన ఉపాధి కూలీలకే ఇస్తామనడం ఆమోదించదగిన విషయం కాదన్నారు. ఉపాధి కూలీలు కాకుండా వ్యవసాయ రంగంలో కూడా అనేక పనులు చేసే కూలీలు ఉన్నారని, వీరికి కూడా ఆసరా భృతిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 51 లక్షలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది, కానీ 100 రోజులు పనిచేసిన వారికే ఇవ్వాలని, భూమి లేని కూలీలకే ఇస్తామనడం అంటే కూలీలకు మొండి చేయి చూపడమన్నారు. 100 రోజుల ఉపాధి పనిచేసిన వారు 25,000 ఉన్నారని ప్రభుత్వం అంటుందని, మరి వ్యవసాయ కూలీలను ఎందుకు గుర్తించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉపాధి, వ్యవసాయ కూలీ అని విభజించి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుందన్నారు. వ్యవసాయ కూలీలను విస్మరించడం అంటే ఇచ్చిన హామీని తుంగలో తొక్కడమేనన్నారు. అన్ని రకాల కూలీలకు ప్రభుత్వం తక్షణమే ఆసరా భృతిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా డివిజన్ మండల నాయకులు దామోదర్, సాయిరెడ్డి, బాలరెడ్డి, గంగమల్లు, ఎర్రన్న, తెలంగాణ ప్రగతిశీలం రైతు సంఘం జిల్లా నాయకులు లింబద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28 నుంచి వ్యవసాయ కూలీలకు జీవన భృతి కింద అర్ధ సంవత్సరానికి సంబంధించినటువంటి భృతిని అందజేస్తామని డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ఇది హర్షించదగ్గ విషయమే. కానీ ప్రభుత్వం ఈ రోజున్నటువంటి కూలీలు పాత లెక్కల ప్రకారం అయితే 60 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. 51 లక్షల ఉపాధికి సంబంధించినటువంటి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. మొత్తం 13 చెక్కులను పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజారెడ్డి, సున్నపు ఇస్తారు, మెరుగు వెంకన్న, మేకల సాయన్న, చిన్న కిషన్, గణేష్, అజయ్, ఇంద్రసేనారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎర్రట్ల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 13 రావడం జరిగింది. దగ్గర 2,80,000 రూపాయల చెక్కులు ఈరోజు 13 మందికి మా ఎర్రట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిపి వాళ్ళ ఇంటికి వెళ్ళి అందజేయడం జరిగింది. వైద్య నిమిత్తం హాస్పిటల్ ఖర్చులు సంబంధించిన బిల్లులు తీసుకువెళ్ళి మన సునీలన్న గారికి ఇస్తే పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి ఏ చెక్కులు ఇచ్చినా. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్లో అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత సంఘాల నాయకులు తెలిపారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పడగల్ దళిత సంఘం ఆధ్వర్యంలో శవయాత్ర తీయడం జరిగిందని వేల్పూర్ దళిత సంఘాల నాయకులు అన్నారు. పార్లమెంట్లో హోంమంత్రి అంబేద్కర్ పేరు పలకడం ఫ్యాషన్ అయిందని చేసిన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి భారత రాజ్యాంగ నిర్మాతను అగౌరవ పరిచేలా మాట్లాడినందుకు భారత ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ పెద్ద మనుషులు, సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే పార్లమెంట్లో నిన్న పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ రూపకర్త అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి, ఆయనను అవమానించే రీతిలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అనుచిత వ్యాఖ్యలు, మన అవన్నీ వెంటనే వెనక్కి తీసుకోవాలని మా డిమాండు. బేషరతుగా వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వెళ్లకుండా ముందస్తు చర్యలో భాగంగా డొంకేశ్వర మండల నాయకులను నందిపేట్ పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. మాల మహానాడు రాష్ట్ర నాయకత్వం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చిన మేరకు డొంకేశ్వర్ గ్రామం నుండి బయలుదేరిన పొగరి సంజీవ్, నాగరాజు, రామ్ తదుపరి నాయకులను నందిపేట్ పోలీసులు మార్గమధ్యంలో బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మాల మహానాడు పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ముందస్తు అరెస్టులు. జక్రన్పల్లి మండల కేంద్రంలో మాల మహానాడు నాయకులను బంగ్లా వసంతరావు, అంబేద్కర్ వాది హరీష్ను ఈరోజు ఉదయం 5 గంటలకు హౌస్ అరెస్ట్ చేశారు. రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరిగే వరకు మా పోరాటం ఆపేది లేదని, ఇలాంటి అరెస్టులను ఖండిస్తూ ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర ఆరంభంలో తెలంగాణ గోల్డ్ కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి అన్నారు.
బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో టీసీఏ నిజామాబాద్ జిల్లా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీఐ గుర్తింపు కోసం రూరల్ క్రికెట్ ఆన్ గ్లోబల్ వికెట్ అనుసంధానంతో తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని జిల్లాల్లో తెలంగాణ క్రికెట్ వ్యాపించి ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ప్రైమ్ మినిస్టర్ కప్, తెలంగాణ గోల్డ్ కప్, ఆల్ స్టార్ క్రికెట్ కప్, ఫ్రీడమ్ కప్ పేర్లతో ఎన్నో విధాలుగా వివిధ వయో పరిమితుల్లో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించామన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్తో సహా 32 జిల్లాల్లో ఈసారి తెలంగాణ గోల్డ్ కప్ పేరుతో క్రికెట్ సంబరాలు జరుపుకోనున్నామన్నారు. స్థానిక నిజామాబాద్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా జనవరి నెలలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నామన్నారు. అయితే ముందుగా నమోదు చేసుకున్న 32 జట్లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించే ఈ టోర్నమెంట్లో టాలెంట్ సెర్చ్ను సైతం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో ఓపెన్ ఏజ్ గ్రూప్లో నిర్వహించే ఈ మ్యాచ్లలో ప్రధానంగా యువతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు 50,000 రూపాయల నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు 25,000 రూపాయల నగదు బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ల ద్వారా ఆసక్తి ఉన్న క్రీడాకారులను స్థాయిలో నిర్వహించే టోర్నమెంట్లు, శిక్షణా శిబిరాలకు అవకాశం కల్పిస్తామన్నారు. మిగతా వివరాల కోసం 8309117850 మరియు 9440542270 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు నయీం, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గత 10 సంవత్సరాలుగా బీసీసీఐ రికగ్నిషన్ కోసం రూరల్ క్రికెట్ ఆన్ గ్లోబల్ వికెట్ ఒక ట్యాగ్ తోటి తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సిటీకి బయట ఉన్న అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో కూడా వ్యాపించున్నది. మేము ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ కప్ పేరుతోటి, తెలంగాణ గోల్డ్ కప్ పేరుతోటి, ఆల్ స్టార్స్ క్రికెట్ పేరుతోటి, ఫ్రీడమ్ కప్ పేరుతోటి రకరకాలుగా వివిధ ఏజ్ గ్రూపుల్లో ఇంతకుముందు జీవీకే టోర్నమెంట్ కూడా నిర్వహించడం. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం భారతీయ భాషా సంరక్షక కేంద్రం ఆధ్వర్యంలో పునశ్చరణ 2వ రోజు తరగతులు జరిగాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మరియు దక్షిణ ప్రాంతీయ భాషా కేంద్రం భారతీయ భాషా సంస్థ నిర్వహణలో జరుగుతున్న తెలుగు అధ్యాపకుల ఓరియంటేషన్ కార్యక్రమంలో మొదటగా నిఘంటు నిర్మాణ మెలకువలు అనే అంశంపై ఆచార్య యద్దనపూడిరెడ్డి శ్యామల మాట్లాడుతూ పదాలను నిర్మించడంలో ఆరోపాల ఎంపిక జాగ్రత్తగా చేసుకోవాలని, ప్రతి విద్యార్థి దగ్గర నిఘంటువులు ఉండాలని నొక్కి చెప్పారు. నిఘంటువుల అధ్యయనం లేని చదువులు హృదయానికి దగ్గర అవ్వవని చాలా విపులంగా వివరించారు. 2వ సమావేశంలో ఆచార్య చింతకింది ఖాసిం తెలుగు భాషలోని ఉద్యమాల నిర్దిష్ట స్వరూప స్వభావాలను, అక్షర నిర్మాణ క్రమ వికాస దశలను, కవులుగా ఉన్నవారు భావకులుగా మారిన విధం కళ్లకు కట్టినట్లు చెప్పి నూతనంగా అధ్యయనం, అధ్యాపనలు ఉండాలన్నారు. గుంటూరు లక్ష్మీ నరసయ్య తెలుగు కవిత్వ, శిల్ప సౌందర్యం, మనోవైజ్ఞానిక తాత్వికత, ఆంగ్ల సాహిత్య ప్రభావం గురించి లోతైన విశ్లేషణతో పాల్గొన్న అందరినీ రంజింపచేశారు. ఆచార్య కరిమిండ్ల లావణ్య తెలుగు వ్యాస పరిణామ దశలను, పరిశీలన దశలను కూలంకషంగా అందరూ చిన్న వ్యాసాలతో పాటు పెద్ద పెద్ద వ్యాసాలు, వైజ్ఞానిక వ్యాసాలు రాసి పేరు తెచ్చుకోవాలని, తెలుగు భాషను ప్రేమతో చెప్పాలని సదస్యులకు వివరించారు. ఈ సదస్సులో పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఇది సమాజానికి నిరంతరం మనం చేయగలిగిన తోడ్పాటు. ఏ సమాజమైనా సరే అది ముందుకు వెళ్ళాలంటే, ప్రగతిదాయకంగా మారాలంటే ఒక చోటు నుంచి మరో చోటికి ఆ సమాజం నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది మన ఇష్టాల మీద ఆధారపడి ప్రయాణం చేయదు. దానికంటూ ఒక గతిశీలం ఉంటుంది. చదువుకున్న వాళ్ళ పాత్ర అంటే ఇంకా నిర్దిష్టంగా సాహిత్యం చదువుకున్న వాళ్ళ పాత్ర. మిగతా వాళ్ళ పాత్ర మేధో సంబంధమైన మార్పులు తీసుకొస్తే మన పాత్ర నారాయణ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల 13వ రోజు నిరసనలో భాగంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పాలిటెక్నిక్ కేంద్రం నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా చౌక్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష సంఘం ఆధ్వర్యంలో నిరసన 13వ రోజుకు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి నిలబెట్టుకోవాలని, లేకపోతే ముందు భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తెలిపింది. ఈ కార్యక్రమంలో రాజు, విజయ్, గంగమణి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గత 13 రోజులుగా మేము సమగ్ర శిక్ష కుటుంబంలో ఉన్న సభ్యులందరం ఇక్కడ చేస్తున్నాము. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా స్పందన లేదు సార్. గత 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మేము ఈ సంస్థలో పనిచేస్తున్నాము. మాకు ఎలాంటి అలవెన్సెస్ లేవు, కనీసం పే స్కేల్ కూడా లేదు. మాకు రెగ్యులరైజ్ చేస్తారన్న మాట మీరు వచ్చి సంవత్సరం గడిచిపోతుంది సార్. ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. మీరు మాట ఇచ్చి తప్పే ప్రభుత్వం కాదని ఇంకా మేము నమ్ముతున్నాము. మీరు ఇస్తారన్న నమ్మకం మా పైన ఉంది. మాకు ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది సార్. మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని నమ్ముతున్నాము, ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మేము రెగ్యులరైజ్ సాధించుకుంటాము.
నేషనల్ ఉమెన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాజు మన్మరాలు సమన్విత జన్మదినం సందర్భంగా మానసిక వికలాంగ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేశారు. ఉమెన్ రైట్స్ ఆధ్వర్యంలో ఉమెన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు ఆర్ భాస్కర్ రాజు మన్మరాలు సమన్విత పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగుల పాఠశాల యందు పిల్లలకు కేకులు, సమోసాలు, చాక్లెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉమెన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాపల్లి గురుచరణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సచిన్ కుమార్, మన్విత, సందీప్ కుమార్, రిషిత, దేవిక, దుర్గా, శృతిక, దేవి ఇతరులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉమెన్ రైట్స్ ప్రెసిడెంట్ అయిన ఆర్ భాస్కర్ రాజు ఎక్స్ఎంపీటీ గారి మన్మరాలు సమన్విత యొక్క బర్త్డే కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ వచ్చి మానసిక వికలాంగులు వినాయక్ నగర్లో ఉన్న పాఠశాలలో అందరికీ కేకు. మరికొన్ని మండలాల వార్తలు. నిర్మల్ పట్టణ మయూరి హోటల్ యజమాని శివాజీ ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు అల్లుల తిరుపతి రెడ్డి, అల్లుల మహేష్ రెడ్డి, నాలం శ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీధర్, శ్రీకాంత్ యాదవ్, వినయ్, రమేష్, శ్రీధర్ తదితరులు ఉన్నారు. జగిత్యాల పట్టణ 34వ వార్డు కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు తండ్రి పిట్ట రాజిరెడ్డి మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగిత్యాల పట్టణ నాయకులు గుమ్మల అంజయ్య సోదరుడు గుమ్మల హనుమంతు మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు జుంబర్తి రాజ్ కుమార్, కప్పల శ్రీకాంత్, గుమ్మల శంకర్, గంగం వేణు నాయకులు తదితరులున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలకు ఈ నెల 20న వేలం వేయనున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను వేలం వేస్తున్నట్లు నిర్మల్ జిల్లా ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎండి రాజా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20న ఉదయం 10 గంటలకు వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలు, ఆటోలను నిర్మల్ ఎక్సైజ్ స్టేషన్లో బహిరంగ వేలం ఉన్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు డిపాజిట్ చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనాలని కోరారు. ఎర్గట్ల మండల కేంద్రంలో ఎస్డీఎఫ్ నిధులతో చిన్న రేండ్ల సంఘం అదనపు గదికి 5 లక్షలు, గుండాలవారి సంఘానికి 2,50,000 నిధులతో అదనపు గది నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో నిధులు మంజూరయ్యాయని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు శివన్నుల శివకుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అమలు చేస్తుందని, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు రాజారెడ్డి, బద్దం లింగారెడ్డి, ముస్కుమోహన్, కుల సంఘాల పెద్ద మనుషులు నర్సయ్య, ఇబ్రహీంపట్నం ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ విద్యుత్ శాఖలో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న చంద్రవర్మ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. అంత్యక్రియలు రేపు శనివారం పెర్కిట్లో నిర్వహించనున్నారు. అందరితో కలిసిమెలిసి ఉండే వర్మ అకస్మాత్తుగా మృతి చెందడంతో తోటి ఉద్యోగులు, స్నేహితులు విచారణ వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్లో అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం. ఖండించిన ఇండియా కూటమి, కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పరిణామం. మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు. రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన. ఎడ్లబండి ప్రదర్శనతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు, రైతుల వేషధారణలో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పార్లమెంట్లో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి నిజామాబాద్లో దళిత సంఘాల ఆందోళన. శాసనసభలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన. శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీధర్ బాబు మధ్య ఆసక్తికర చర్చ. 317 జీవోపై శాసన మండలిలో తలో మాట. బలగం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత. అనారోగ్యంతో వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. గిరిజనులకు అటవీ భూముల హక్కులు కల్పించాలి. వ్యవసాయ భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలి. శాసనసభలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గలం.
కొనసాగుతున్న దేశీయ మార్కెట్ల పతనం. సెన్సెక్స్ 890, నిఫ్టీ 235 పాయింట్ల నష్టం. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా నిర్వహించాలి. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.